హలో అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్లీ నా హాస్టల్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అసలు ఎలా ఉంటుంది, అసలు ఇటలీలో యూనివర్సిటీ రెసిడెన్స్ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా. సో అయిపోయింది కాబట్టి హాస్టల్ రెసిడెన్స్ అనేది తీసేస్తారు. అంటే మనం కూడా ఎలిజిబుల్ కాదు ఇక్కడ ఉండడానికి. సో చదువుకున్నంతసేపు ఇది ఇస్తారు, చదువుకున్న తర్వాత మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. సో వెళ్ళే ముందు మన ఆడియన్స్ అందరికీ ఒకసారి చూపిద్దాం అసలు యూనివర్సిటీ రెసిడెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో అందుకే మనం ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ టెర్రస్ నుంచి మొదలు పెడదాం. సో టెర్రస్లోకి రాగానే మనకి మంచి వ్యూ వస్తుంది అనమాట. వెస్యూవియస్ వ్యూ. ఓన్లీ ఇది మనకు మాత్రమే దొరికే వ్యూ అనమాట. ఇంకే హాస్టల్ రెసిడెన్స్కి ఉండదు అనమాట. సో మంచిగా ఒక మౌంటైన్ వ్యూతో ఆరామ్సే ఇక్కడ బాల్కనీలో ఉంటుంది. మనం చైర్స్ వేసుకొని ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. సో బాల్కనీ పక్కనే మనకి ఇవన్నీ స్టడీ హాల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు స్టడీ హాల్స్ ఉంటాయి. సో బేసిక్ స్టడీ హాల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదన్నమాట. సో మన టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్తో పాటు చైర్స్ ఉంటాయి. ఆరామ్సే ఎంతసేపు కంటే ఎంతసేపు కూర్చొని చదువుకోవచ్చు. కంబైన్ స్టడీస్ కానీ లేకపోతే మన ఇష్టం ఎవరితైనా వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. బట్ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే సైలెన్స్. మనం మంచిగా సైలెంట్గా ఉంటే చదువుకుంటే ఎవడేమండవు. లేదంటే మనం చదువుకుంటున్నప్పుడు ఎవరైనా గొడవ చేస్తే మనం వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. కిందకి వెళ్ళి లేకపోతే రిసెప్షన్కి ఫోన్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా కాల్ చేస్తున్నారు అది ఇది అంటే వాళ్ళు వచ్చి ఇదొకటి చెప్తారనమాట. సో ఇది స్టడీ హాల్స్ గురించి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి జిమ్ ఉంది, అలానే క్యాంటీన్, పార్కింగ్ హాల్. అసలు నా రూమ్ ఎలా ఉంటుంది, రిసెప్షన్, ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో లెట్స్ గో. సో అలానే ప్రతి ఫ్లోర్లో కామన్ టాయిలెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైనా గెస్ట్స్ వచ్చి లేదా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇన్వైట్ చేసామంటే వాళ్ళకి మన రూమ్లో టాయిలెట్స్ ఇవ్వకుండా వీటిని యూజ్ చేసుకోమని చెప్పొచ్చు. సో ఇది మొత్తం 8 floors రెసిడెన్స్ అనమాట. మంచిగా మనకి 8 floors మనకు ఓన్లీ 7 floors మొత్తం అవైలబుల్ ఉంటుంది. నేను ఫస్ట్ ఫ్లోర్ అనేది బేసిక్గా అక్కడ ఆఫీస్ స్టాఫ్ ఉండేవాళ్ళు అనమాట. సో 7 floors స్టూడెంట్ రూమ్స్ ఉంటాయి. సో అక్కడ ప్రతి రూమ్లో ఉంటుంది. ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడ మనకి జిమ్ ఉంటుంది, అలానే క్యాంటీన్, హోటల్ ఉంటుంది. సో పలెస్త్రాంట్ జిమ్ అనమాట. ఇది మన జిమ్ సెటప్. యాక్చువల్లీ ఇది స్టూడెంట్స్ ఎవడో స్పాయిల్ చేస్తాడు, బట్ అన్ఫార్చునేట్లీ అలానే మనకి ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఇది ఒక ట్రెడ్మిల్స్ 2 మనకి ఇందులో ఒకటే పని చేస్తుంది. ఇవి కార్డియో, ఇవన్నీ వెయిట్స్ అండ్ చెస్ట్ ప్రెస్. సో ఇది మనకు బేసిక్గా దొరికే జిమ్ ఎక్విప్మెంట్ అనమాట. అంటే బయట కూడా మనం చేసుకోవచ్చు, బట్ ఎకనామికల్గా లేకపోతే సింపుల్గా ఇంకా హెవీగా చేస్తానంటే బయటికి వెళ్ళడమే. బట్ బేసిక్ చాలు ఈ మాత్రం. చెస్ట్కి, షోల్డర్కి, లెగ్స్ అండ్ కార్డియో అండ్ సమ్ వెయిట్స్ చాలు. ఈ మాత్రం ఉంటే బేసిక్గా ఎవరైనా జిమ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. యోగా మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాంటీన్కి వెళ్దాం. క్యాంటీన్ తర్వాత పార్కింగ్ లాట్ అండ్ రిసెప్షన్, తర్వాత రూమ్ చూద్దాం. క్యాంటీన్ ప్రిమిసెస్ క్లీన్ చేస్తున్నారు. సో కాసేపు ఆగి మనం వెళ్ళాలి. సో ఈలోపు పార్కింగ్ లాట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో జస్ట్ ఇది రెసిడెన్స్ అయితే మనకి ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటుంది పార్కింగ్ లాట్. సో పార్కింగ్కి ఏమేమి పెట్టచ్చు అనేది తెలుసుకుందాం మనం. ఎందుకంటే పార్కింగ్లో చాలామందికి కొన్ని రెసిడెన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కార్స్ కానీ బైక్స్ కానీ ఏమి అలో చేయరు. ఓన్లీ సైకిల్స్ అండ్ మోటార్ బైక్స్ మాత్రం అలో చేస్తారు. మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఆల్మోస్ట్ మనవే సైకిల్స్. ఇవి ఇందులో నాదొకటి, మా ఫ్రెండ్ ఒకటి, ఇందులో ఇంకో అబ్బాయిది. సో ఇలా స్టూడెంట్స్ అందరికీ సైకిల్స్ ఉంటాయి కదా. అక్కడ చూసారా గ్లోబో అని ఉంది కదా. గ్లోబో అనేది ఏంటంటే మనకి స్విగ్గీ, జొమాటోలను ఇక్కడ అవన్నమాట. సో ఆ స్విగ్గీ, జొమాటో చేసుకోవడానికి కానీ దేనికైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళందరివి బైక్స్ ఇక్కడ ఉంటాయి. అలానే ఇవి కూడా, ఇవన్నీ స్టాఫ్ వాళ్ళవే అని అనుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ కార్ కొన్నారు కానీ లేదా బైక్ కొనుక్కున్నారంటే మీరు ఇక్కడ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవరు అడగరు. వీ హ్యావ్ ద రైట్ టు పార్క్ అని చెప్పుకోవాలి ఇక్కడ.
సో ఒకవేళ మేము ఎప్పుడైనా కార్ మేము రెంట్ తీసుకున్నాం అనుకుందాం. సో కార్ రెంట్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడ పెడతాం? బయట పార్కింగ్ పెట్టాలంటే రిస్క్, మనకి ఏదైనా చిన్న తేడా కొట్టినా సరే ఇన్సూరెన్స్ పోతుంది. సో అందుకు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year 2 years దగ్గర నుంచి ఇదే రెసిడెన్స్లో ఉన్నాం. సో ఏదైనా అవసరం అయితే తెచ్చుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం అనమాట కార్. సో అది సిచ్యువేషన్ ఆఫ్ ది పార్కింగ్ లాట్. మీ ఇష్టం, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంది, అక్కడ వరకు మీ ఇష్టం. ఎన్ని కార్లు తెచ్చి పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎవరేం అడిగేవాళ్ళారు. ఇది ఒకప్పుడు వేర్ హౌస్ అంటే వర్కర్స్కి గొడౌన్లా ఉండేదన్నమాట. పక్కనే టొబాకో ఫ్యాక్టరీ ఒకటి ఉంది, పాత వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో టొబాకో ఫ్యాక్టరీ పక్కన ఉండేది ఏంటంటే దీనికి జనాలు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు అనమాట. బట్ దాని బదులుగా ఇప్పుడు మనకి స్టూడెంట్ రెసిడెన్సీని కన్వర్ట్ చేసి మనకు పెట్టారు. సో అది బేసిక్ అవుట్లైన్. ఇదంతా రెసిడెన్స్ కాదు, ఓన్లీ ఈ ఒక్క బ్లాక్ మాత్రమే మన రెసిడెన్స్. ఇదంతా ఈ బల్లలు మొన్న పెట్టారనమాట. కావాలంటే ఇక్కడ వచ్చి స్మోక్ చేసుకోవడం, కూర్చొని సోళ్ళు వేసుకోవడం, ఏదో చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి మనకు రిసెప్షన్ ఉంటుంది అనమాట. జస్ట్ pretty basic reception. No per cameras. ఇది ఒక లాండ్రీ రూమ్ అనమాట. మనకి బెడ్షీట్స్ కూడా చేంజ్ చేస్తారు ఎవ్రీ వీక్. కావాలంటే వచ్చి చేసుకోవచ్చు. సో ఇది క్యాంటీన్. ఇంకా క్లీన్ చేస్తున్నారు కానీ మనం సో క్యాంటీన్లో మనం వెళ్ళి ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. బట్ ఇంకా టైం అవ్వలే, సో వీ హ్యావ్ టు వెయిట్. బట్ బేసిక్ క్యాంటీన్ అది, ఎవరైనా కావాలంటే స్టూడెంట్స్ వచ్చి తీసుకోవచ్చు. ఈ సర్వీస్ కూడా ఈ మధ్య పెట్టింది, ఇది ఎప్పటి నుంచో ఉన్న క్యాంటీన్ సర్వీస్ కాదు. బట్ యూజువల్లీ మనకి ఇంకా కిచెన్స్ ఉంటాయి అనమాట. సో కిచెన్స్ యూజ్ చేసుకుని మనం కుక్ చేసుకొని తినేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ కిచెన్స్ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో కిచెన్స్ అన్నీ మొత్తానికి తీసేసి ఇప్పుడు క్యాంటీన్ సర్వీస్ పెట్టారనమాట. సో ఇదంతా స్టూడెంట్స్ ఉండే ప్లేస్ అనమాట. సో 3 floors ఇక్కడ కిచెన్ ఉంటుంది. మొత్తం 7లో కదా, 7లో 3 floors కిచెన్ ఇచ్చారు. సో ఇది కిచెన్లా ఉండేది ఒకప్పుడు, ఇదన్నమాట. సో సింపుల్గా ఇక్కడ చిన్న లాకర్ చేస్తారు. లాకర్స్ అని కూడా కాదు, జస్ట్ మీరు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. అండ్ 2 tables. అండ్ ఇది ఒకప్పుడు కిచెన్ ఉండేది అనమాట. ఈ మొత్తం ఏరియా అంతా మీకు కావాలంటే అక్కడ ఇదంతా వాటర్ సప్లై ఇదంతా ఉండేది. బట్ కొన్ని ఇష్యూస్ వచ్చి తీసేశారు మొత్తానికి. ఎందుకు ఏంటి అని మనకు తెలియదు, బట్ ప్రజెంట్కి అయితే తీసేశారు. సో అందుకే అందరు క్యాంటీన్ యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఆల్రెడీ మాకు ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు ఇక్కడ. ప్రతి రూమ్లోకి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. బట్ అడిషనల్లీ మీరు ఒక కిచెన్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఈ ఫ్రిడ్జ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి నా ఫ్రిడ్జ్లో అనుకుంటే ఇక్కడ వచ్చి పెట్టుకోవచ్చు అనమాట. సో అది. సో ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నా రూమ్ ఒకటి ఉంది, అది చూపిస్తాను కదా. సో ఎంటర్గానే మాకు రైట్ సైడ్కి 2 కబోర్డ్స్ ఉంటాయి అనమాట. ఒకటి నా రూమ్మేట్కి, ఒకటి నాకు. ఇది డబుల్ రూమ్ అనమాట. సింగిల్ రూమ్ కూడా ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ హాఫ్ సైజ్లో ఉంటుంది దీనికి. అండ్ ఆపోజిట్లో ఇది టాయిలెట్, అదంతా బాతింగ్ ఏరియా. అండ్ దిస్ ఇస్ లాబరేటరీస్ అండ్ స్టఫ్. సో రూమ్లోకి వస్తే మన రూమ్మేట్ పడుకున్నాడు బేసికలీ. సో సైలెంట్గా ఉండి తక్కువ గోల చేయాలన్నమాట జనరల్గా. సో అది అనేది మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అది లేకపోతే మనం పడుకున్నాడు ఆడు గోల చేస్తాడు, అంతా చిరాగ్గా ఉంటుంది. సో వాడు సైలెంట్గా ఉండి, ఇది నా బెడ్, ఇది నా రూమ్ అనమాట, నా పార్ట్ ఆఫ్ ద రూమ్. అండ్ అలానే ఫ్రిడ్జ్ ఉంది కదా. సో ప్రతి రూమ్కి ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రిడ్జ్ అయిపోయాక బయటికి వెళ్దాం, అది బాల్కనీ. సో ఓన్లీ మా రూమ్కి నేను 2nd floorలో ఉంటాను. సో 2nd floorలో ఉన్న వాళ్ళకి మాత్రమే బాల్కనీ వస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరికీ రాదు. మీరు చూసినట్టయితే ఎవరికి బాల్కనీ ఉండదు. అదొక అదృష్టాన్ని చెప్పుకోలేదు, ఎందుకంటే మనకి అడిషనల్గా ఒక స్పేస్ వస్తుంది కొంచెం. మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ దేనికైనా పనికి వస్తుంది. బట్టలు ఆరబెట్టుకోవాలనుకున్నాం కానీ బట్టలు ఎలా ఉతుక్కుంటామో చూపించలేదు కదా. సో బేసికలీ మనకి వాషింగ్ మిషన్స్ ఉంటాయన్నమాట. ఇది 2 వాషింగ్ మిషన్ అండ్ ఇది డ్రయర్. సో డ్రయర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీనికి మనం €2 పే చేయాలి. అండ్ అలానే దీనికి 1.5 euros పే చేయాలన్నమాట. కాయిన్ సిస్టమ్ ఒక యాప్ ఉంటుంది, యాప్లో మనీ లోడ్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసి మనం ప్లే చేయాలన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల వాషింగ్ మిషన్ ఎప్పుడు ఖాళీగా ఉండేది. అంటే ఇప్పుడు డబ్బులు పే చేయాలి కదా, ఎవడో వాడతారు. బట్
ముందు ఫ్రీగా పెట్టేవారు అనమాట. ఆల్మోస్ట్ నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ అంతా ఫ్రీగా ఉన్నాయి. సో ఫ్రీగా ఉండడం వల్ల ఒక టవల్, ఒక అండర్వేర్ కూడా దీనిలో వేసేవారు. సో నాకు చాలా చిరాకు వచ్చింది. అంటే ఇది ఒక స్టూడెంట్ రెసిడెన్స్ కదా. సో స్టూడెంట్ రెసిడెన్స్లో ఎలా ఉండాలి, అందరికీ వీలుబాటుగా, అందరికీ హ్యాపీగా ఉండేటట్టు ఉండాలి. ఇది ఒక కామన్ యూజ్ స్పేస్. కానీ అలా కాకుండా ఒక టవల్ వేయడం, సింపుల్గా అలా వేయడం అంతా చేసేది. నాకు చాలా చిరాకు వచ్చింది. బట్ ఎప్పుడైతే మనీ స్టార్ట్ చేశారో ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటాయి, ఎప్పుడో బిజీ ఉంటుంది. అప్పుడు డబ్బులు పెట్టడం వల్ల అందరూ 1 వీక్ ఒకసారి అలా కూడబెట్టుకొని బట్టలు వేస్తారనమాట. సో చాలా మంచి పద్ధతి ఇది. మనకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది. ప్రతిసారి ఫ్రీ పెట్టడం వల్ల మనకి తినేస్తున్నారులే. సో ఇదనమాట, ఇలాగా మేము బట్టలు వాష్ చేసుకుంటాం. సో అదనమాట, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఒక యూనివర్సిటీ రెసిడెన్స్ ఎలా ఉంటుందో. సో మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దాన్ని బట్టి క్లియర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hope you like the video and please subscribe and share. Thank you for watching. Ciao, peace and jai.